హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మన వీడియోస్లో హోమ్ ట్యాబ్ గురించి, ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి, ఫార్ములాస్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం డాటా ట్యాబ్ గురించి తెలుసుకుందాం. డాటా ట్యాబ్ అంటే ఏంటి, డాటా ట్యాబ్లో ఉండే టూల్స్ మనం ఎలా యూజ్ చేయాలి, డాటా ట్యాబ్లో ఉండే మెయిన్ టూల్స్ ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను కొత్త తెచ్చే అప్డేట్స్ అని మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మీరు అన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. డాటా ట్యాబ్. డాటా ట్యాబ్లో మనకు పెద్దగా ఏమి యూజ్ ఉండవు. ఓన్లీ రెండు మాత్రమే యూజ్ అవుతాయి. అవి ఏంటి అంటే సార్ట్, ఫిల్టర్. ఇవి చాలా మంచి టూల్స్ అనమాట. సో ఈ టూల్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. సో ఆఫీస్లో వాళ్ళు, కాలేజ్లో వాళ్ళు చాలామంది దీన్ని యూజ్ చేస్తారు. సో దానికోసం మనం ఇప్పుడు సార్ట్ అండ్ ఫిల్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, సార్ట్ అంటే మనం ఇచ్చిన డేటాని అరేంజ్ చేసి మొత్తం మనకి చూపిస్తుంది. అరేంజ్ మాత్రం చూపిస్తుంది అనమాట. ఓన్లీ అరేంజ్ చేసి చూపిస్తుంది. కానీ ఫిల్టర్ అనేది మనకు కావాల్సిన డేటాని మాత్రమే చూపిస్తుంది. మిగతా డేటాని దాచిపెడుతుంది. అంటే ఎక్కడికి పోదు, మన దగ్గర ఉంటుంది. సో మనకు కావాల్సింది మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సార్ట్ గురించి తెలుసుకుందాం. సార్ట్ గురించి తెలుసుకునే ముందు మీరు మొత్తం సెలెక్ట్ చేయండి ఒకసారి. సో మనం దాన్ని సార్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుందాం. సార్ట్ ఎలా చేయాలి? సార్ట్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సార్ట్ బై కొన్ని ఇక్కడ కనిపిస్తాయి బ్రాంచ్. సో ఇక్కడ మనకు కొద్దిగా ఇప్పుడు జంబుల్గా ఉన్నాయి బ్రాంచెస్ అనేది. సో సార్ట్ బై బ్రాంచ్, అన్నీ ఒక బ్రాంచ్ ఉన్నాయా, అవన్నీ సేమ్ రావాలన్నమాట. సో A to Z సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్రాంచ్ సపోజ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈసీ వేరే దగ్గర ఉన్నాయి. సో ఈసీ ఒక దగ్గర రావాలి, అన్ని బ్రాంచ్లు ఒక దగ్గర రావాలి. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని వాల్యూస్ తీసుకుందాం. వాల్యూస్ తీసుకొని A to Z. సో లేకుంటే Z to A, లేకుంటే కస్టమ్ లిస్ట్. సో A to Z మాత్రం సెలెక్ట్ చేస్తాం మ్యాక్సిమం అందరూ. సో దాన్ని బట్టి చూడండి. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ వైస్ వచ్చాయి. సో ఇక్కడ ఏమొచ్చింది, CI ఫస్ట్ అనమాట. సో తర్వాత CS తర్వాత ఈసీఈ ఒక దగ్గరికి వచ్చింది, ట్రిపుల్ ఒక దగ్గరికి వచ్చింది, మెక్ ఒక దగ్గరికి వచ్చింది. సో ఇది దీన్ని సార్టింగ్ చేసే పద్ధతి అనమాట. సో సార్ట్ మనకి ఇలా సార్ట్ చేసుకోవచ్చు ఉన్న డేటాని. ఇప్పుడు సార్ట్ అయిపోయింది డేటాని. సో నేను Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. సో సార్టింగ్ గురించి మీకు తెలిసిపోయింది. సార్ట్ ఎలా చేసుకోవాలో, ఏ కండిషన్ ప్రకారం చేసుకోవాలో. సో సార్ట్ దీని మీదే కాదు, ఇంకా చాలా కండిషన్స్తో ఉంటుంది. మీకు ఒకసారి దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను దాని గురించి. ఇక్కడ ఫంక్షన్ మిస్ అయింది కాబట్టి మనం ఒకసారి ఆటో సమ్మేద్దాం. సో ఓకే. సో నా ఇప్పుడు మళ్ళీ డాటా ట్యాబ్కి వచ్చి ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. ఫిల్టర్ అంటే ఏం లేదండి, చూసారా ఇక్కడ యారోస్ వచ్చాయి. ఫిల్టర్ అని క్లిక్ చేయండి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ యారోస్ వచ్చాయి. సో యారోస్ అంటే మనకు కావాల్సిన డేటాని మాత్రమే చూపిస్తుంది ఫిల్టర్. ఎలా అంటే ఇప్పుడు నేమ్లో ఉంది. నేమ్లో ఏంటంటే ఆల్ఫాబెటికల్ సార్ట్ అది ఉంటుంది. సో బ్రాంచ్లో ఉంటుంది ఫిల్టర్ అనేది. సో ఇప్పుడు మనకు ఓన్లీ CSC వాళ్ళు మాత్రమే కావాలి. ఇక్కడ మొత్తం 10 ఎంట్రీస్ ఉన్నాయి. సో CSC వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 2 3 మెంబర్స్ ఉన్నారు కదా. ఆ 3 మెంబర్స్ మాత్రమే నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రాంచ్లోకి వచ్చి వీళ్ళన్నీ టిక్ తీసేస్తాను. ఓకే. ఇప్పుడు ముగ్గురు ఉన్న CSC వాళ్ళు మాత్రం కనిపించారు. ఇలా మీరు దాన్ని సార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సార్ట్ ఫిల్టర్ వచ్చేసింది. ఫిల్టర్ మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు ఒరిజినల్ లిస్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు మార్క్స్లో చూద్దామా. ఎవరికైతే 480 కన్నా ఎక్కువ వచ్చాయో సో స్మాలెస్ట్ లార్జెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ట్యాబ్ని. ఓకే. ఇక్కడ స్మాలెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్. కలర్ మనం పెట్టలేదు కాబట్టి అవసరం లేదు. నెంబర్ ఫిల్టర్స్ చాలా బాగుంటుంది ఆప్షన్. టాప్ 10, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, కస్టమ్ ఫిల్టర్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఇప్పుడు గ్రేటర్ దాన్ 450 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి కండిషన్. ఓకే. 450 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. చూసారా, ఇది 450 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ లిస్టు. సో దీన్ని క్లియర్ చేయాలంటే ఇక్కడికి వచ్చి క్లియర్ అనేది పెడితే క్లియర్ అయిపోతుంది. సో టోటల్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్కి మాత్రం సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, నేమ్కి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేమ్లో ఉందా, నేమ్కి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సార్టింగ్ Z to A to Z కూడా చేసుకోవచ్చు మనం. దానికి కూడా ప్రాబ్లం లేదు. క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది. సో ఇది సార్ట్ చేసే పద్ధతి అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు MS ఎక్సెల్లో సార్ట్ అండ్ ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో మన MS ఎక్సెల్ డాటా ట్యాబ్ మొత్తం ఫినిష్ అయిపోయింది.
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీరు నా ఫోటోషాప్ ట్రిక్స్ని, నా యూట్యూబ్ ట్రిక్స్ని, నా బ్లాగర్ ట్రిక్స్ని, మనీ ఎర్నింగ్ ట్రిక్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్. హ్యావ్ ఎ నైస్ డే.